భక్త ప్రహ్లాదలో ఎస్వీఆర్ పోషించిన హిరణ్యకశిపుడు, సతీ సావిత్రి సినిమాలో యముడి పాత్రలు కలకాలం గుర్తుండిపోయేలా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయాయి. ఆయన నటన చూశాక యముడంటే ఇలానే ఉంటాడా అని ప్రేక్షకులు మమేకమయ్యే రీతిలో ఎస్వీఆర్ నటించి మెప్పించాడు. యముని పాత్రలో కాఠిన్యం భీష్ముని పాత్రలో కరుణగా మారిపోతుంది. సత్యాన్ని ఎవరూ మరుగుపరచలేరు, అది దాచిన దాగ. అమ్మా కుంతి, నీ సౌశీల్యం ప్రశంసనీయం, కాని అధర్మాన్ని అరికట్టకపోతే అరిష్టాలు వాటిల్లుతాయి. మొక్కగా ఉన్నప్పుడే సరిదిద్దకపోతే వంకలు మరింత వక్రిస్తాయి. విద్రోహులను విచారించి దండించవలసింది. విదురా, రేపే సభకు ఏర్పాటు గావించు. దాని పనులు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తానని బాధ చేసి విచారణ గావించు. చిత్తం తండ్రి, నాకిదంతా అయోమయంగా ఉంది. నా పుత్రుడు సుయోధనుడు ఇంతటి దారుణం గావించాడా? నమ్మలేను. ధృతరాష్ట్ర, దురభిమానాలు దుష్ట పరిణామాలకు దారి తీస్తాయి. పుత్ర వ్యామోహాన్ని విస్మరించి తగిన చర్య తీసుకుంటాం నీ ధర్మం. ఇది పిల్లల తప్పిదం మాత్రమే కాదు, వెనుక ఏదో పెద్దల కుతంత్రం ఉండి ఉండాలి. కనుక విచారణ సలిపి నేరస్తులకు తగిన దండన విధించు. నాకేమీ పాలుపోవడం లేదు, మీరే న్యాయ విచారణ చేయండి. సరే. పాండవ వనవాసంలో దుర్యోధనుడిగా, నర్తనశాలలో కీచకుడిగా మెప్పించాలంటే అది ఎస్వీఆర్కే సాధ్యమైంది. బాలభారతంలో భీష్మునికి ఆయన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక హరిశ్చంద్ర పాత్రలో ఆయన చూపించిన హావభావాలు నేటికి ప్రేక్షకులు మరిచిపోలేరంటే ఆ పాత్రలోని ఔచిత్యం తెలిసొస్తోంది. ఈ విధంగానైనా తమ దర్శన భాగ్యం లభించినందుకు ధన్యుడు. పాంచాల భూపతి, గురువుల మాట చెల్లించుటకే గాని మా చిరంజీవులు గౌరవలోపము చే తమపై కత్తి కట్టరు. కయ్యంగా మొదలైన ఈ కలయికను బియ్యంగా కలుపుకుంటే సరి. పితామహ, అంతటి అదృష్టమా? మిత్రమా, ఆ తపస్సు వెంటనే ప్రారంభించు. నాయన అర్జున, నీ గురుదక్షిణ నిరుపమానం. ఇంతకంటే ఏ శిష్యుడు ఏ గురువుకి ఇవ్వలేడు నాయన. అన్నగారి మరణశోకంతోనే జ్వలించిపోతున్న మా హృదయాన్ని యువరాజు అంతర్ధానం మరీ ప్రజ్వలింపజేసి చిరంజీవిని మహారాజును చేయలేకపోయామనే విచార భారంతో కుంగిపోతున్న మేము ఈ కిరీట భారాన్ని వహించలేము. ప్రభువుల భ్రాతృప్రేమ, ప్రభుభక్తి ప్రజలెరుగని. పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుడి పాత్రలో ఎస్వీఆర్ జీవించి ప్రేక్షకుల మెప్పు పొందారు. నటనకే భాష్యం చెప్పిన రంగారావు బాలనాగమ్మలో మాంత్రికుడిగా, బొబ్బిలి యుద్ధంలో తాండ్ర పాపారాయుడుగాను మెప్పించారు. అనార్కలిలో అక్బర్ పాత్ర ఎస్వీఆర్ నట జీవితంలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. పాట ఆపివేశావేం బేటి? పాడు. ఎవరు మీరు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీ మధురగానం మా మనసును ఆకర్షించింది. తనివి తీరా విందామని వచ్చాం. నేను మర్యాదగా మీరు మీరు అంటుంటే నన్ను నువ్వు అంటున్నారే, మహా చక్రవర్తిలాగా. మన్నించు బేటి, వారి తరఫున మేము క్షమాపణ కోరుతున్నాం. నేరం చేసినప్పుడు కోరకేం చేస్తారు? ఇప్పటికైనా మర్యాదగా వెళ్ళండి. వెళ్తారా లేదా? వెళ్ళకపోతే నేనే వెళ్ళి అక్బర్ పాదుషా వారితో ఫిర్యాదు చేస్తాను. ఆగు బేటి, ఏమని ఫిర్యాదు చేస్తావు? నీ పాట వినిపించమన్నావనే? మీ సామ్రాజ్యంలో సంపన్నులు హద్దు మీరి పేదల స్వేచ్ఛకు అడ్డు తగులుతున్నారని. ఆయ్ ఖుదా, ఆ పని మాత్రం చేయకు బేటి. అక్బర్ భక్త ప్రహ్లాద, పాతాళ భైరవి చిత్రాల్లో రంగారావు పోషించిన పాత్రలను మరే స్థాయి నటులు పోషించలేరని సినీ విశ్లేషకులు అన్నారంటే అది అతిశయోక్తి కాదు. నర్తనశాలలో కీచుకుని పాత్రకు ఆఫ్రో ఆసియా చిత్రోత్సవంలో ఉత్తమ నటుడిగా బహుమతిని అందుకున్నారు. పలు రకాల పాత్రల ద్వారా కళామ తల్లికి విశిష్ట సేవలందించిన ఎస్వీఆర్ ను పరిశ్రమ వివిధ బిరుదులతో సత్కరించింది. నట సామ్రాట్, విశ్వనట చక్రవర్తి బిరుదులతో ఆయన్ని గౌరవించింది. ఆ బలవు నీవెక్కడ? శాస్త్రవమనమత్యేభ కంఠీరవుడు నరకసారు హోముడు ఆ భోసభోయరిగిన ఒక్క బలతో అస్త్రశస్త్రాలకు ప్రతి చెప్పి నన్ను ఆశ్రయం, నిన్ను మన్నించి నీ సౌందర్యాన్ని ఆరాధిస్తా.
అమ్మా 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 3 దశాబ్దాల పాటు 300 పైచిలుకు చిత్రాల్లో నటించిన ఎస్వి రంగారావు దర్శకత్వ బాధ్యతలను సైతం చేపట్టారు. చదరంగం ద్వారా దర్శకునిగా పరిచయమైన ఎస్వీఆర్ తొలి చిత్రంతోనే నంది అవార్డును సొంతం చేసుకున్నారు. సమాజంలో మార్పు తీసుకువచ్చేలా పలు సినిమాలు రూపొందించి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. బాబాయ్ నీ నిజాయితీకి మెచ్చుకున్నాను, ఇక నువ్వు ఆగు. నిన్ను ఏం చేసినా పాపం లేదు. నాతో ఏ అబద్ధం చెప్పాను? ఆయన తల్లిదండ్రులు ఉన్నారని చెప్పావా? ఏరి ఏరి అంటే ఓహో ఎల్లకాలం బతుకుతారు ఏమిటి? ఆహా, ఆయన పెద్ద ఆస్తి పడిని చెప్పావు. ఏది ఆస్తి? ఏదని? నటుడిగా విశేష పేరు ప్రఖ్యాతుల్ని ఆర్జించి విశ్వనట చక్రవర్తిగా ఖ్యాతిని సంపాదించిన నా నటనలో ఇంకా పరిపూర్ణత రాలేదు. ఈ నట సాగరాన్ని నేనింకా మదిస్తూనే ఉన్నాను. నేను కన్ను మూసే వరకు ఈ మథనం సాగుతూనే ఉంటుందని చెప్పిన ఎస్వీఆర్ 1974 జూలై 18న కళామ్మ తల్లిని వదిలి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.